ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు ఉత్తమమైన లిపి కలిగిన భాషల్లో తెలుగు భాష రెండో స్థానంలో ఉంది. మొదటిది కొరియన్. అంతేకాదు, తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. 1975లో చైనాలోని హైచెంగ్ అనే నగరంలో కుక్కలు అలాగే మిగిలిన జంతువులన్నీ కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా అరవడం, వింత వింతగా ప్రవర్తించడం చేశాయట. దానితో ఆ సిటీలో నివసిస్తున్న 90,000 మంది జనం భయపడి వెంటనే ఆ నగరాన్ని ఖాళీ చేశారు. వాళ్ళు నగరాన్ని ఖాళీ చేసిన కొన్ని గంటల తర్వాత 7.3 మ్యాగ్నిట్యూడ్తో భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో 90% నగరం అంతా నాశనం అయిపోయింది. 1985లో అమెరికాలోని ఒహియో రాష్ట్రం మొత్తం మీద 2 కార్లు ఉండేవి. ఉన్నవి 2 కార్లు, కానీ ఆ రెండూ కూడా ఒకదానినొకటి గుద్దుకుని యాక్సిడెంట్ జరిగింది. అమెరికాకు చెందిన జేమ్స్ ఆంథోనీ అనే మ్యూజిషియన్ వింత వింత లిరిక్స్తో యూఎఫ్ఓ అనే ఒక ఆల్బమ్ను విడుదల చేశాడు. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. సాధారణంగా ఏలియన్స్ భూమి మీదకి రావడానికి వాడే వాహనాలుగా ఈ యూఎఫ్ఓలను చెప్పుకుంటారు. ఆ ఆల్బమ్ విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఆ మ్యూజిషియన్ ఎవ్వరికీ కనపడలేదు. ఈనాటికి అతని ఆచూకీ తెలియలేదు. కానీ అతని కారు మాత్రం ఒక ఎడారిలో రోడ్డు మీద కనపడిందట. మాథ్యూ హాగ్ అనే ఇతనికి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి వలన ఈయన ఆల్కహాల్ తాగకపోయినా సరే ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు. కారణం ఏమిటంటే ఆయన కడుపులోనే ఆల్కహాల్ దానికదే తయారైపోతుంది. ఈయన కడుపులో ఈస్ట్ ఎక్కువగా పెరిగిపోవడంతో అతను ఏమి తిన్నా అది ఆ ఈస్ట్తో కలిసి ఆల్కహాల్గా మారిపోతుంది. యూరప్కి చెందిన రాడివోస్ అనే ఈయన ఇంటి మీద మిటియోరైట్స్ అనబడే అంతరిక్షం నుండి పడే చిన్న చిన్న రాళ్ళు ఇప్పటి వరకు 6 సార్లు పడ్డాయట. ఆ సిటీలో అన్ని ఇల్లులుండగా 2007వ సంవత్సరం నుండి ఆ రాళ్ళు కేవలం తన ఇంటి మీదే పడడంతో ఏలియన్స్ తనను టార్గెట్ చేశాయని, తనతో ఆడుకుంటున్నాయని ఇతను కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎక్కడో అంతరిక్షం నుండి కేవలం ఆ ఇంటి మీదకే రాళ్ళు ఎందుకు పడుతున్నాయో కనిపెట్టడానికి పరిశోధనలు మొదలుపెట్టారు. కొద్దిపాటి వెలుతురులో కొన్ని నిమిషాల పాటు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే కొంతసేపటి తర్వాత మీకు అద్దంలో మీ ముఖానికి బదులుగా రకరకాల ఆకారాలు కనిపిస్తాయట. 50 మంది మీద జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్లో కొంతమందికి చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు, ఇంకొంతమందికి రకరకాల జంతువులు, అలాగే వాళ్ళు ఇప్పటి వరకు చూడని కొత్త కొత్త మొహాలు, వింత వింత రాక్షస ఆకారాలు కనిపించాయట. మరి కొంతమందికి మాత్రం వాళ్ళ ముఖాలే కనిపించాయి. దీనికి కారణం మన మెదడు మన ముఖాన్ని అంతసేపు చూడడానికి బోర్గా ఫీల్ అయ్యి రకరకాల ఆకారాలను ఊహించుకుంటుంది. దీనినే స్ట్రేంజ్ ఫేస్ ఇల్యూజన్ అని అంటారు. వెనిజులాలోని కటటుంబో అనే నది ఒక సరస్సును కలిసే చోట దాదాపు ప్రతిరోజు రాత్రంతా పిడుగులు పడుతూనే ఉంటాయి. సుమారుగా 2 సెకండ్లకి ఒక పిడుగు చొప్పున నాన్ స్టాప్గా పడుతూ ఒక రాత్రికి 40,000కు పైగా పిడుగులు పడతాయి. అలా గత కొన్ని సంవత్సరాల నుండి పడుతూనే ఉన్నాయి. కానీ ఎందుకు ఆ ఒక్క ప్రదేశంలోనే అంత విపరీతంగా పిడుగులు పడుతున్నాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. 1923లో ఒక గుర్రపు పోటీ జరుగుతున్న సమయంలో ఫ్రాంక్ హేస్ అనే వ్యక్తికి మధ్యలోనే గుర్రం మీద ఉండగానే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. కానీ అతని గుర్రం మాత్రం ఆ రేస్ని పూర్తి చేసి మొదటి స్థానాన్ని సాధించింది. ఆ విధంగా చనిపోయిన తర్వాత కూడా రేసులో విన్ అయిన జాకీగా అతని రికార్డు సాధించాడు. 1971లో స్పెయిన్లోని బెల్మేజ్ అనే నగరంలో ఒక సంఘటన జరిగింది. మరియా గోమెజ్ అనే ఒక ముసలావిడ ఇంట్లో వంటగదిలో నేల మీద ఒక మరక ఏర్పడింది. తర్వాత రోజు ఆ మరక ఒక మనిషి ఆకారంలోకి మారింది. అంతేకాదు, ఆ ఆకారం ఒక చోట నుండి మరొక చోటుకు కదిలేది. దానితో మరియా ఆ మరకను తొడవడానికి ఎంతో ట్రై చేసింది, కానీ అది పోలేదు. దాంతో అతని భర్త ఆ ప్రదేశాన్నంతా తవ్వి మళ్ళీ కాంక్రీట్ చేయించాడు. కానీ ఒక వారం తర్వాత ఇంకో మనిషి ఆకారం వచ్చింది. ఈసారి ఆ ప్రదేశంలో 90 అడుగుల లోతు వరకు తవ్వారు. అక్కడ కొన్ని శరీరం నుండి తల వేరు చేసిన అస్థిపంజరాలు కనిపించాయి. ఈసారి మొత్తం ఆ అస్థిపంజరాలన్నీ తొలగించి మళ్ళీ నీట్గా కాంక్రీట్ చేయించారు. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా కొత్త కొత్త ఆకారాలు రావడం మొదలయ్యాయి. దానితో ప్రపంచంలోని ప్రముఖులైన ఎంతోమంది విలేకరులు, శాస్త్రవేత్తలు, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఆ ప్రదేశానికి చేరుకుని అసలు మనిషి ఆకారాలు ఎందుకు వస్తున్నాయో కనిపెట్టడానికి రకరకాల పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.
అయితే కొన్ని మనిషి ఆకారాలు మాయమవుతుంటే కొన్ని కొత్తవి పుట్టుకొస్తున్నాయి. మరికొన్ని మనిషి ఆకారాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతున్నాయి. దానికి కారణం ఏమిటో, అసలు ఆ ఇంటి కింద శవాలు తలలు లేకుండా ఎందుకు సమాధి చేయబడ్డాయో ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఈ రోజుకి కూడా ఆ ఇంట్లో ఆ ఆకారాలు కనబడుతూనే ఉన్నాయి. 20వ శతాబ్దంలోనే అంతుచిక్కని మోస్ట్ మిస్టీరియస్ పారానార్మల్ యాక్టివిటీగా ద ఫేసెస్ ఆఫ్ బెల్ మేజర్ని చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజీని ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.